ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈరోజు 7వ రోజు. ఇంతవరకు గోదాదేవి మనందరి చేత ఈ ధనుర్మాస వ్రతాన్ని చేయిస్తూ మొదటి 5 పాసురాల్లో మన ఎవరి కోసం చేస్తున్నాం ఈ వ్రతం అనేది చెప్పింది. ఎవరి కోసం చేస్తున్నాం మన ఈ ధనుర్మాస వ్రతాన్ని? భగవంతుడి అనుగ్రహం కోసం. భగవంతుడు ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు? భగవంతుడు మన కోసం అంతటా ఉన్నా ఆ రోజుల్లో కృష్ణుడిగా అవతరించి నందగోకులానికి వచ్చాడు. గోదాదేవి సమయం వచ్చేటప్పటికి వాళ్ళ ఊళ్ళో ఉండేటటువంటి ఓ పెద్ద ఆలయంలో వడ పెరుం కోయిల్ ఉడయాన్, పెద్ద కోవిలని తన స్థానంగా చేసుకుని ఒక వటదళం మీద పవళించినటువంటి ఒక స్వామి, వటపత్ర శాయి అని అంటారు. ఆయన ఆ రూపంలో వచ్చి ఉన్నాడు. ఆయన మనందరి కోసం ఇప్పుడు ఈవేళ కూడా ఉన్నాడు. ఎక్కడ? మనం ఆరాధన చేసుకునేటటువంటి చిన్ని విగ్రహ రూపంలో కృష్ణుడిగా మనందరితోటి ఉంటాడు. ఆయన కృష్ణుడిగా ఎందుకున్నాడు? అసలు ఆయన పేరు నారాయణుడు. నారాయణుడు అంటే అంతటా ఉండేవాడు అని అర్థం అండి. కానీ కృష్ణుడిగా ఎందుకు వచ్చాడైనా అంటే, మనందరికీ ఒక కోరిక ఉంటుంది. అందరికీ, వీళ్ళకి వాళ్ళకి అని తేడా లేకుండా అందరికీ ఒక్కటే కోరిక. ఏంటది? హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ కోరిక ఉంటుందా ఉండదా? అందరికీ ఆ హాయిగా ఉండాలనే కలిగే కోరికని మనకందరికీ కూడా తీర్చేవాడు అని అర్థం అన్నమాట. దేవుడు చేసే పని అదే కదా. మనందరికీ హాయిగా సంతోషాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి. ఆనందము అంటే ఎణ అని అర్థం. చాలా ఆనందము అంటే కృష్. కృష్ చాలా అణ ఆనందాన్ని ఇచ్చేవాడు. అప్పుడు ఆయన పేరు ఏమవుతుంది? కృష్ణ అవుతుందన్నమాట. మనం ఆయనలో ఎన్నో శక్తులు ఉన్నాయి, ఎన్నో యోగ్యతలున్నా మనం కోరుకునేది ఆనందాన్ని కనుక అది ఇచ్చేవాడుగా ఆయన్ని మనం ప్రార్థించాలి. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. ఆనందప్రదుడైనటువంటి ఆ స్వామిని శ్రీకృష్ణుడిగా భావించి మన ఆండాళ్ ఈ వ్రతాన్ని ఆరంభం చేసింది. మరి వ్రతం ప్రారంభం చేస్తే అందరూ కలిసి ఉండాలా వద్దా? ఉండాలి. అందుకోసమనే వ్రతంలో మనతో పాటు అందరూ కలిసి రండరా అని ఒక్కొక్కరిని పిలిచి తనతో పాటు ఈ వ్రతంలో ముందుకి సాగడానికి గోదాదేవి ఆహ్వానిస్తోంది. అందులో నిన్న ఒక గోపికని లేపింది. ఈవేళ 2వ గోపికని మేల్కొల్పుతోంది. నిన్నటి గోపిక మరి చిన్నపిల్ల అంచేత ఆ గోపికని లేపడానికి పిళ్ళాయి అందన్నమాట. తమిళంలో పిళ్ళాయి అంటే చిన్ని పిల్ల అని అర్థం. ఏమై నీకు మెలకు రాలేదా? మనకి చుట్టూ పెద్ద పెద్ద చప్పుళ్ళు అయితే మెలకు వచ్చేస్తుందా రాదా? వచ్చేస్తుంది. ఎవరికి మెలకు వస్తుంది? లేవాలనుకున్న వాళ్ళకి మెలకు వస్తుంది. నేను లేవద్దు అనుకున్న వాళ్ళకి మెలకు వస్తుందా? నిజంగా నిద్రపోతున్న వాళ్ళకైతే మెలకు వస్తుంది. దొంగ నిద్రపోతున్న వాళ్ళకైతే మెలకు వస్తుందా? దొంగ నిద్రపోతున్న వాళ్ళైతే ఎలా ఉంటారు? వాళ్ళు మెలకు వచ్చినా సరే ఇలాగా పడుకునే ఉంటారు, లేవరు.
గోదాదేవి వాళ్ళందరితోటి చెబుతోంది, ఏమర్రా తెల్లవారింది, లేవాలి, కృష్ణుడి దగ్గరికి మనమంతా వెళ్ళాలి, మరి మీరంతా రావాలి కదా అని పిలిచింది. లోపల వాళ్ళేమో లేవలేదు. తెల్లవారిందా, ఏం చూసి తెల్లవారింది అంటున్నావు అని అడిగారు. అడిగితే నిన్న ఆండాళ్ 3 గుర్తులు చెప్పింది. ఏమేమిటా గుర్తులు? ఒకటి, పక్షులు అరుస్తున్నాయి, తెల్లవారినట్టే కదా. లే అన్నా. మీరందరూ చేరి ఓ గోల పెడితే దాంతో పక్షులకి నిద్ర లేకుండా లేచిపోయాయి అంది లోపల పిల్ల. లేవలే. చూడు, దేవుడి గుళ్ళో సుప్రభాతం అవుతుంటే సేవకి రండరా అని అక్కడ పెద్ద పెద్ద శంఖాలు ఊదుతున్నారు. తెల్లవారడం కాదది, రా అన్నారు. కాదరా, ప్రతి జాముకి దాంట్లో శంఖాలు ఊదుతారు. రాత్రి 12ంటికి ఊదుతారు, మళ్ళీ 3ంటికి ఊదుతారు, తర్వాత 6ంటికి, 9ంటికి, మళ్ళీ 12ంటికి. ఇది జాముకి ఊతారా? అంచేత మీరు ఏ జామును అనుకున్నారో ఏమిటో, అది నిజంగా తెల్లవారినప్పటి శంఖం కాదు అని ఆవిడ కొట్టేసింది. అయ్యో అలా కాదమ్మా, మీ ఇళ్ళల్లో, మీ గోశాలల్లో చాలామంది మునులు, యోగులు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క నామాన్ని చెబుతూ హరి 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 అంటారు కదా. ఈవిడ నిన్నటి పాపం గోపికేమో నిజంగా వినక పడుకుంది. ఈవేళటి గోపిక విని కూడా మెలకు వచ్చి కూడా లేవకుండా అట్లానే పడుకొని వింటోంది. అవా అదేంటి పని అమ్మా? వినడం దేనికి? చేయడానికి. కేటే కిడత్తియో ఏమిటి, అలా వింటూ ఇంకా అలా పడుకునే ఉంటావా? లే అని ఈవేళటి గోపికని మేల్కొల్పేటప్పుడు మన ఆండాళ్ చక్కగా అందంగా ఆ ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పింది. ఆ ఏం చేస్తున్నారని చెప్పిందో ఈవేళటి 7వ పాటలో చెప్పింది. అది తమిళంలో ఉందనుకోండి, దాన్ని ఏమిటో మీకు చెప్తాం. ముందర ఒకసారి ఆవిడ ఏం చెప్పిందో అది మన అందరం కూడా అందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం, கீசு கீசென்று எங்கும் ஆனை சாத்தன் கலந்து கலந்து பேசினா பேச்சரவம் பேச்சரவம் கேட்டிலையோ கேட்டிலையோ பேய்ப்பெண்ணே பெண்ணே காசும் காசும் பிறப்பும் பிறப்பும் கலகலப்பா கலகலப்பா கைப்பேர்த்து கைப்பேர்த்து வாசனரும் குழல் வாசனரும் குழல் ஆய்ச்சியர் ஆயச்சியர் மத்தினால் மத்தினால் ஓசைப்படுத்தா ஓசைப்படுத்த தைரரவம் தைரரவம் கேட்டிலையோ கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி நாராயணன் மூர்த்தி கேசவனை கேசவனை பாடவும் பாடவும் நீ கேட்டே கிடத்தியோ நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் தேசமுடையாய் திரா திரா ఏలోరెంబావాయ్ ఏలోరెంబావాయ్. ఇలా పిలిచిందర్రా ఆ పిల్లని. మొట్టమొదటి ఇంటికి రాగానే తలుపు తట్టారు వాళ్ళు. అబ్బా ఎవరరా? అరే మేమంతా వచ్చాం, తలుపు తీ అన్నారు మన వాళ్ళు. ఎందుకు? అరే తెల్లారిపోయిందా? అదేమిటి అప్పుడే తెల్లారిపోయిందా?
తెల్లారిపోయింది. తెల్లారిపోయినప్పుడు మీకు ఎట్లా తెలిసింది ఏంటి తెల్లారిపోయింది అంటే పక్షులు మాట్లాడుకుంటున్నాయోయ్. ఆ మాట్లాడుకునే అర్థం తెలియద్దా? పేచరవం కేటిళయో అని అడిగింది. ఆ మాట్లాడుకునే మాటల యొక్క తాత్పర్యం తెలియలేదా నీకు? ఎవరు మాట్లాడుకున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు? కలందు పేసిన పేచరవం. అవన్నీ కలిసి ఒకదానితోటొకటి. కొన్ని పక్షులు ఉన్నాయి, కొన్ని పక్షులు మాట్లాడతాయి తెలుసునా మీకు? ఏం పక్షులు మాట్లాడతాయి? చిలుకలు మాట్లాడతాయి, ఇంకా గోరువంకలు మాట్లాడతాయి. ఇదిగో ఇలాగే ఈ పక్షులు కూడా నిన్నటి రోజున మెలకు రాగానే కిచకిచలాడాయి. కానీ ఈవేళ కొంచెం సమయం దాటింది కదా, అంచేత ఇవి వాటి ఆహారం కోసం ఎగిరే టైం వచ్చేసింది. అందుచేత ఇవి ఇంకా వెళ్ళిపోవాలి కనుక ఆ వెళ్ళిపోవడానికి అవి ఒకదానితో ఒకటి మాటలు ఆడుకుంటూ ఆ మాటలన్నిటిని నీట్గా ప్యాక్ చేసుకుని మూటలు కట్టుకుని దగ్గర పెట్టుకోవడం లాంటి పనులు చేస్తున్నాయన్నమాట. చేత అవి కలందు పేసిన పేచు, అవన్నీ కలిసి మాట్లాడుకునే ఆ మాటలు వింటున్నావు కదా. వింటుంటే నీకు కూడా తెలియాలి కదా. పాపం అవి తన ఫ్రెండ్స్ని దూరంగా వదలాలి అనగానే ఎంత బాధపడుతున్నాయో. మేమంతా నీ ఫ్రెండ్సేం కదా, వీళ్ళు బయట ఉన్న వాళ్ళంతా లోపల ఆవిడకి ఫ్రెండ్సే కదండి. అంచేత మేమంతా నీ ఫ్రెండ్స్ కదా, మరి మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు కూడా ఉన్నావు కదా, నీకు అంత బాధ ఉండద్దు? నువ్వు కూడా కలిసి మాతో కలిసి ఆ ఎడబాటు అనేటటువంటి ఆ కష్టాన్ని నువ్వు కూడా మరిచిపోవాలి కదా, మాతో కలవాలి కదా. అవి మాట్లాడుకుంటుంటే నీకు అలా అరేరే ఆ పక్షులే వాటి ఫ్రెండ్స్ తోటి అంత ప్రేమగా ఉంటున్నాయి, నా ఫ్రెండ్స్ తోటి నేను కూడా అంత ప్రేమగా ఉండద్దా అని నీకు అనిపించద్దా? అడిగారు మన వాళ్ళు. అంటే లోపల ఆవిడ లేవలేదండి. ఎందుకు లేవలేదు తెలిసినా? ఏమర్రా అసలు మీరే లేపేసి ఉంటారు ఆ పక్షులందరినీ, అంతే తప్ప అవి సహజంగా లేచిపోవడం కాదు. మీరు ఎక్కడుంటే ఆ చెట్ల కింద ఉండేటటువంటి ఆ గోల చేత చెట్ల మీద పడుకునే పక్షులు అన్నీ లేచిపోయి ఉంటాయి అంది ఆవిడ. అలా కాదోయ్, మేముండే చెట్ల మీద పక్షులే కాదు, మా పక్క ఇంట్లో చెట్ల మీద, ఆ పక్క ఇంట్లో చెట్ల మీద, ఆ బయట ఉండే చెట్ల మీద. ఎందుకంటే పక్షులన్నీ ఒకేసారి లేస్తాయి తెలుసునా? మా ఇంట్లో పక్షుల ముందు, మీ ఇంట్లో పక్షుల తర్వాత అలాగేం లేవవు. పక్షులన్నీ ఒక్కసారే లేస్తాయి. అలాగే రాత్రి పడుకోవడం కూడా ఒక్కసారే పడుకుంటాయి. ఇప్పుడు మనం మనుషులు అనుకోండి, కొంతమంది టీవీ చూస్తూ కూర్చుంటాం, లేదు కొంతమంది హోంవర్క్ చేస్తూ కూర్చుంటాం, లేదు కొంతమంది ఇంకో పని ఏదో చేస్తూ కూర్చుంటాం. అప్పుడప్పుడు చాలా రాత్రి దాకా కూడా మనం లైట్లు వేసుకుని ఉండిపోతాం. కానీ పక్షులకి అట్లాంటి చెడు అలవాట్లు లేవండి. వాటికి కరెక్ట్గా సాయంకాలం అస్తమయం అయింది అనగానే చక్కగా విశ్రమించాలి, సూర్యోదయానికి ముందే చక్కగా లేవాలి. ఇది వాటికి బాగా తెలుసు. అన్ని పక్షులు అట్లానే చేస్తాయండి, కొన్ని పక్షులే కాదు, అసలు పక్షులనే కాదండి, ప్రకృతిలో ఉండేవి ఏవైనా అట్లానే చేస్తాయి. మీకు తెలిసిన మల్లెపూలు ఉంటాయి కదర్రా, మా ఇంట్లో మల్లె చెట్టు ఈవేళ పూసిందంటే మీ ఇంట్లో మల్లె చెట్టు కూడా ఆవేళ పూస్తుందా పూయదా? పూస్తుంది. మొత్తం అన్ని చోట్ల పువ్వులు కానీ పక్షులు కానీ చెట్లు కానీ ఒకే రకంగా ఉంటాయర్రా. మా ఇంట్లో మామిడి చెట్టుకు చిగురు వచ్చిందనుకోండి, మీ ఇంట్లో మామిడి చెట్టుకు కూడా చిగురు వస్తుందండి. పక్క వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ ఇండ్లలో మామిడి చెట్లకు కూడా చిగురు వస్తుందండి. ప్రకృతిలో అన్నింటికి కరెక్ట్గా ఉంటుందన్నమాట కాలం. అంచేత మేముండేటటువంటి ఈ స్థితి వల్ల ఆ పక్షులు లేవలేదోయ్, తెల్లవారిందనే పక్షులు లేచాయి. ఎంగం ఆనైచాతన్, ఆనైచాతన్ అంటే భరద్వాజ పక్షులు అని అర్థం. అవి ఏం చేస్తాయి? కీసు కీసెన్రు, కిచకిచమంటూ అంటే వాటి మాటలు ఆడుకుంటున్నాయి ఇవాళ.
అలా మాట్లాడుకుంటూ భరద్వాజ పక్షులు అంతటా కూడా లేచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాయి. తమ స్నేహితులతో మాట్లాడుకుంటున్నాయి. నీ స్నేహితులం మేము కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాము, నువ్వు కూడా లేవాలి, కానీ నువ్వేం చేస్తున్నావు? పేసిన పేచరవం కేటే కిడత్తియో కేటిలయో. వినలేదు టాయ్, అది తెల్లవారడానికి గుర్తు కాదు అన్నారు మన వాళ్ళు. లేవలేదండి ఆవిడ. ఎందుకంటే పక్షుల అరుపులనేవి మీ వల్లే వచ్చాయరా, అంతేకాని అది తెల్లవారడానికి గుర్తు కాదని ఆవిడ కొట్టేసిందని. అయితే రెండో గుర్తు చెప్తున్నారు. ఆ రెండో గుర్తు ఏంటంటే ఇవాళ మీరందరూ చేసిన కార్యక్రమం అన్నమాట. ఏం చేశారు ఇవాళ పొద్దున్న మీరందరూ? పెరుగులు చిలికారు. నందగోకులంలో అందరూ పెరుగులు చిలికేవారు. ఎందుకంటే ఆ ఊళ్ళో ప్రతి ఇంట్లోనూ బోలుడు ఆవులు ఉన్నాయి. ఆవులన్నీ బోలు పాలిస్తాయి. ఆ పాలన్నీ మంచి చిక్కగా ఉంటాయి. అవి తోడు పెడితే భలే గట్టిగా పెరుగు అవుతాయి. ఆ పెరుగుని చిలకడం కూడా కష్టమేనండి. మామూలు చిలకాలంటే కవ్వం దాంట్లో దింపాలి కదా. అది పల్చగా ఉంటే కవ్వం దిగుతుంది, అది గట్టిగా ఉంటే. కానీ వాళ్ళ ఊళ్ళో ఆ పెరుగు చాలా గట్టిగా ఉండేదిటండి. ఆ నందగోకులంలో ఉండే బాలికలందరూ కూడా పెరుగులు చిలకడం అంటే కూడా కృష్ణుడి సేవే. అందుకోసం వాళ్ళు కూడా చక్కగా స్నానం చేసి అందంగా వస్త్రాలు అలంకరించుకొని చక్కగా తల దువ్వుకొని ఇప్పుడు మీరందా పెట్టుకున్నట్టుగా చక్కగా కొప్పుల్లో మంచి పువ్వులు గుచ్చి పరిమళించేటటువంటి పుష్పాలు, అవన్నీ కూడా మళ్ళీ ఏదో వాసన లేని కాగితం పువ్వులు కాదండి. అవన్నీ కూడా అందమైన పరిమళం కలిగినటువంటి మల్లెలో, మొల్లలో, సన్నజాజులో, పారిజాతాలు, అలాంటి అందమైనటువంటి పరిమళించేటటువంటి పుష్పాలన్నీ కూడా అలాగా తలలో ఆ కొప్పులో చక్కగా గుచ్చేవారండి. మరి వాళ్ళంతా కూడా మంగళకరంగా ఉండేవారు ఇప్పుడు కూడా. అంచేత వాళ్ళకి చేతులకి చక్కగా గాజులు ఉండేవి, వాళ్ళ కంఠాల్లో అందమైనటువంటి ఆభరణాలు ఉండేవి. ఆ ఆభరణాలన్నీ కూడా మంచి మంగళప్రదంగా ఉండేవి. కానీ చిలుకుతుంటే ఏమవుతాయి అవన్నీ? అలుపు వస్తుంది కదా చిలుకుతుంటే. ఇప్పుడు ఏమవుతోంది మీరు గమనించండి. పెరుగు చిలుకుతుంటే కొన్ని శబ్దాలు వస్తున్నాయి. ఏం శబ్దాలు వస్తున్నాయి? మొట్టమొదట చేతులకి పెట్టుకున్నటువంటి గాజుల చప్పుడు, 2 మెడలో ఉండే ఆభరణాల చప్పుడు, 3 వాళ్ళు పాడేటటువంటి నామాల చప్పుడు, 4 ఇట్లా ఆయన సేవ కోసమని వాళ్ళంతా చిలికే ఆ సమయంలో ఏర్పడ్డ ధ్వనులు నీ చెవిలో పడలేదో? ఆండాళ్ళ తల్లి చెప్తోంది పాటలో, కాసుం పిరప్పుం. వాళ్ళ మెడలో ఉండేటటువంటి తాళి బొట్టు అంటారన్నమాట వాటిని. అవి దాంతోపాటు మిగతా ఆభరణాలు, చేతికి గాజులు లాంటివి, ఇవన్నీ కూడా కలగలప్ప, అవన్నీ కూడా గలగలలాడుతూ ఉండేట్టుగా కై పేర్తు. వాళ్ళు ఇటు అటు ఆ చేతులతోటి తిప్పుతూ ఉండేటప్పుడు, దాంతోపాటు వాళ్ళ తలలో ఉండేటటువంటి ఆ ముడులు విడి అందులో ఉండే పుష్పాల యొక్క పరిమళం అంతటా వ్యాపించి వాసనరుం కుഴల్ ఆయ్చియర్, మంచి పరిమళించేటటువంటి అందమైన ఆ ముడులు, జడలు లేదా కొప్పులు కలిగినటువంటి ఆయ్చియర్, ఆ గొల్ల పిల్లలంతా కూడా ఏం చేస్తున్నారు? మత్తినాల్, ఆ కవ్వం ఉంటుంది కదా, ఆ కవ్వం దాంట్లో పెట్టి ఓసై పడుతా తిప్పుతుంటే ఆ చర్ 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 చప్పుడు వస్తుంది. అలా చప్పుడు చేసేట్టుగా వాళ్ళంతా చిలుకుతుంటే ఆ తైరరవం, ఆ పెరుగు యొక్క ధ్వని కేటిలయో, అదేనా చెవులో పడలేదా? పెరుగు ధ్వని వినిపించలేదా? అది వినిపిస్తే ఏం కావాలి? కృష్ణుడి కోసం నేను కూడా
లేచి త్వరగా నా పని కూడా నేను ఆరంభం చెయ్యాలని నీకు అనిపించద్దుటయా? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మరి నీ పని మాత్రం నువ్వు చేసుకోవద్దా? నాయక పెణ్బిళ్ళాయి, ఓ నాయకురాలా అంటుంది మన ఆండాళ్ళ తల్లి. చాలా అందంగా ఉందండి ఈ మాట. అంటే ఈ లోపలుండే గోపబాలికకి ఒక కోరిక, అందరికంటే నేనే ఇంపార్టెంట్. నాయకురాలైన వాళ్ళు ఏం చేయాలండి? ముందు లేచి మనందరినీ లేపాలి. అదే కదా వాళ్ళు చేయాల్సిన పని. లీడర్స్ ఏం చేయాలి? ముందు వాళ్ళు రెడీగా ఉండాలి, మిగతా వాళ్ళందరినీ టైంకి రెడీ చేసి పెట్టాలి. నాయక పెణ్బిళ్ళాయి, ఓ నాయకురాలా, ఏమిటర్రా, ఏం చేయమంటారా? దేవుడి మన కృష్ణుడి నామం పాడదామర్రా. ఏం పాడదాం? నారాయణన్ మూర్తి కేశవనై. 3 నామాలు చెప్పింది గోదాదేవి. ఒకటి, ఆయన నారాయణుడు, అంతటా ఉండేవాడు. ఆయన కేవలం అంతటా ఉంటాడంటే మనకు కనిపించడు. కనిపించడం కోసం మూర్తి కృష్ణుడై ఆ వేళ మన కోసం వచ్చాడు. ఈవేళ ఒక ఆలయంలో ఆరాధించుకునే విగ్రహంగా వచ్చాడు. ఆ వచ్చిన విగ్రహ రూపాన్ని మూర్తి అంటారు. కేశవనై పాడవం, ఆయన పాడుతున్నప్పటికీ నువ్వేం చేస్తున్నావు? నీ కేటే కిడత్తియో, అలా వింటూనే ఉంటావా? వినడం దేనికి? పని చేయడానికి. విని పని చేయాలి. ఒరే, అంతా స్కూల్కి వెళ్ళిపోతున్నారా అన్నారు మనతో ఎవరో చెప్పారు. అప్పుడు మనకు కూడా ఏం చెప్తున్నారు వాళ్ళు? మనం కూడా వెళ్ళాలని కదా చెప్పేది. మరి మన కోసం ఆయన అంత ఉపకారం చేసే కృష్ణుడు వచ్చి ఉన్నాడు అని చెబితే మరి మనం కూడా ఏం చేయాలి? మనం కూడా వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే మరి నువ్వు కూడా వచ్చి మాతో చేరాలి కదా. కానీ నువ్వు రావటం లేదే. నీ కేటే కిడత్తియో, అలా వింటూనే పడుకున్నావా అన్నారు. అలా అనగానే పాపం లోపల పిల్లకి చాలా ఆనందం కలిగింది. ఆనందం కలిగితే ఆనందం ముఖంలో కనిపిస్తుంది. మన మామూలుగా మొహం చూడగానే వాడు ఆనందిస్తున్నాడు ఏడుస్తున్నాడో తెలీదా? ఆనందిస్తుంటే ముఖం ఎట్లా ఉంటుంది? చక్కగా ఉంటుంది. ఈవిడికి కూడా ఆనందంగా ఉంది. ఆహా, తే శమ్ముడయాయ్, మంచి గొప్ప కాంతి చాలా బాగుందో నీలోను. అందుకే మేము వచ్చా నీ దగ్గరికి. నీ కాంతి మా అందరికీ దారి చూపించాలి. నువ్వు మా ముందర నిలబడ్డావంటే మేము చక్కగా కృష్ణుడి దగ్గరికి వెడతాం. ఏం చేయమంటారా? తీరా వచ్చి తలుపు తీవయా. నువ్వు అంతకంటే ఏం చేయక్కర్లే, తలుపు తీ. నువ్వు తలుపు తీస్తే మేమంతా నిన్ను చూస్తాం. నిన్ను చూస్తే నువ్వు బయటికి వస్తావు. అప్పుడు మాతో పాటు కలుస్తావు. మనందరం కలిసి కృష్ణుడి దగ్గరికి వెడదాం రా అని ఈవేళటి గోపబాలికని మన వాళ్ళు లేపారన్నమాట. ఆ గోపిక ఏం చేసిందో అది ఈవేళ మీరందరూ చేశారు.